ఇండియా శ్రీలంక మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు ఆట ఎన్నో ఊహించని మలుపులతో ఆసక్తికరమైన ఎత్తుగడలతో ముగిసింది. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక అద్భుతమైన వ్యూహం బెడిసి కొడితే ఎలా ఉంటుందో శ్రీలంక తీసుకున్న నిర్ణయమే దానికి సజీవ నిదర్శనం. గత మ్యాచ్లో స్పిన్ పిచ్లతో చేతులు కాల్చుకున్న శ్రీలంక జట్టు ఈసారి భారత బ్యాటర్లను దెబ్బతీయాలని ఉద్దేశపూర్వకంగా ఒక ఫాస్ట్ బౌలింగ్ పిచ్ను సిద్ధం చేసింది. కానీ వారు తవ్విన గోతిలో వారే పడ్డారు అన్న చందంగా ఆ పిచ్ మూడవ రోజు నాటికి అటు ఫాస్ట్ బౌలర్లకు ఇటు స్పిన్నర్లకు స్వర్గధామంగా మారిపోయి సొంత బ్యాటర్లకే చుక్కలు చూపించింది. మారిన పిచ్పై కూడా భారత బౌలర్లు అద్భుతంగా చెలరేగిపోయారు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ తన నిప్పులు చెరిగే బౌన్సర్లతో లంక బ్యాటర్లను వణికిస్తే, యువ స్పిన్నర్ మానవ్ సుతార్ తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి ఆటగాళ్లను గింగిరాలు తిప్పేశాడు. వీళ్ళిద్దరూ చెరో 3 వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. అయితే ఇక్కడ మనం ఒక చేదు నిజాన్ని విశ్లేషించుకోవాలి. శ్రీలంక భారీ స్కోరు చేయకుండా వికెట్లు తీసి ఇండియా బౌలింగ్లో అదరగొట్టినా లంకను ఆలౌట్ చేయడంలో మాత్రం తడబడింది. మ్యాచ్లో ఇంకా 2 రోజుల ఆట మాత్రమే మిగిలుంది. పైగా శ్రీలంక వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్లో ఆలౌట్ అవ్వాలి. ఇండియా ఇంకా రెండవ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయాలి. ఆ తర్వాత శ్రీలంక మళ్లీ బ్యాటింగ్ చేయాలి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో శ్రీలంక ఆటగాళ్లు క్రీజులో పాతుకుపోవడం చూస్తూ ఉంటే మ్యాచ్ డ్రా దిశగా వెళ్లే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో ఉన్న భారత్కు ఈ మ్యాచ్ డ్రా అవ్వడం తీవ్ర నిరాశను మిగుల్చుతుంది. కాబట్టి భారత్ ఈ మ్యాచ్లో గెలవాలి అంటే ఒక పక్క మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి. 4వ రోజు ఉదయం ఆట ప్రారంభమైన మొదటి గంటలోనే లంక మిగిలిన 2 వికెట్లను పడగొట్టి వారిని ఆలౌట్ చేయాలి. ఆ తర్వాత మన బ్యాటర్లు క్రీజులోకి వచ్చి ఒక వన్డే లేదా టీ20 తరహాలో విధ్వంసకర బ్యాటింగ్ చేసి వీలైనన్ని ఎక్కువ పరుగులు వేగంగా రాబట్టాలి. అలా చేసిన తర్వాత 4వ రోజు ఆట ముగిసే సమయానికి చివరి గంట లేదా గంటన్నర సమయాన్ని రోజంతా అలసిపోయిన లంక బ్యాటర్లకు బ్యాటింగ్ చేయడానికి అప్పగించాలి. ఆ సాయంత్రం సమయంలో అలసిపోయిన లంక ఆటగాళ్లపై దాడి చేసి కనీసం 2 లేదా 3 వికెట్లు పడగొడితే 5వ రోజున మ్యాచ్పై భారత్ పూర్తి పట్టు సాధించి విజయం వైపు దూసుకెళ్తుంది. అలా కాకుండా ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా డ్రాగండం తప్పదు. ఈ అద్భుతమైన వ్యూహాన్ని భారత్ ఎలా అమలు చేస్తుందో వేచి చూడాలి. ఇక 3వ రోజు హైలైట్స్ విషయానికొస్తే, ఓవర్ నైట్ స్కోరు 8 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయి క్రీజులోకి వచ్చిన శ్రీలంక బ్యాటర్లకు మన బౌలర్లు ఉదయాన్నే తమ ఖచ్చితమైన బౌలింగ్తో చుక్కలు చూపించారు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ తమ కట్టుదిట్టమైన బంతులతో లంక బ్యాటర్ల సహనానికి కఠినమైన పరీక్ష పెట్టారు. ఇక్కడ ప్రసిద్ధ కృష్ణ వేసిన ఒక అద్భుతమైన బౌన్సర్ ఆడేందుకు కమిల్ మిషారా ప్రయత్నించాడు. ఆ షార్ట్ పిచ్ బంతి మిషారా గ్లౌస్ ను ముద్దాడుతూ గాల్లోకి లేవగా పంత్ గాయం కారణంగా కీపింగ్ బాధ్యతలు చేపట్టిన ధ్రువ్ చేతుల్లో సురక్షితంగా వాలింది. దాంతో కేవలం 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన లంక జట్టును పసిందు సూర్య బండారా మరియు కమిందు మెండిస్ ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ భారత బౌలర్ల పగడ్బందీ వ్యూహాలను ఎంతో సంయమనంతో ఎదుర్కొంటూ క్రీజులో పాతుకుపోయారు. ముఖ్యంగా గాలే టెస్ట్లో కన్కషన్ సబ్స్టిట్యూట్గా అరంగేట్రం చేసిన పసిందు సూర్య బండారా ఏకంగా తన మెయిడ్ ఇన్ టెస్ట్ హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య 87 పరుగుల అద్భుతమైన మరియు ఎంతో అవసరమైన భాగస్వామ్యం నెలకొల్పారు. క్రీజులో పూర్తిగా కుదురుకున్న ఈ జోడీని చూసి మ్యాచ్ నెమ్మదిగా మన చేజారిపోతుందా అనిపించిన తరుణంలో లంచ్ విరామానికి సరిగ్గా ఒక్క బంతి ముందు ప్రసిద్ధ కృష్ణ మరోసారి తన అద్భుతమైన బౌలింగ్ మ్యాజిక్ చూపించాడు. తన మార్క్ షార్ట్ పిచ్ అస్త్రంతో 32 పరుగులు చేసిన కమిందు మెండిస్ను వ్యూహాత్మకంగా బుట్టలు వేసుకున్నాడు. మెండిస్ ఆడిన పుల్ షాట్ నేరుగా మిడ్ వికెట్లో కాచుకుని ఉన్న రవీంద్ర జడేజా చేతుల్లో పడ్డంతో ఈ ప్రమాదకరమైన భాగస్వామ్యానికి తెరపడింది. ఎప్పుడైనా సెషన్ ముగిసే చివర్లో వికెట్ పడ్డం ప్రత్యర్థి జట్టు మానసిక స్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది అన్న సామెత ఇక్కడ అక్షరాల నిజమైంది. లంచ్ విరామం తర్వాత ఆట మరింత రసవత్తరంగా ఉత్కంఠభరితంగా మారింది. ఇక్కడ యువ స్పిన్నర్ మానవ్ సుతార్ తన అద్భుతమైన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. సుతార్ వేసిన ఒక అద్భుత బంతి చక్కగా టర్న్ అవుతూ శ్రీలంక కెప్టెన్ ధనుంజయ డిసిల్వా బ్యాట్ అంచును తాకి కీపర్ జురెల్ గ్లోవ్స్ ను రాసుకుంటూ స్లిప్లో ఉన్న కేఎల్ రాహుల్ చేతుల్లోకి వెళ్లింది. రాహుల్ 2 సార్లు తడబడినా చివరకు క్యాచ్ను ఒడిసిపట్టి లంక కెప్టెన్ను 8 పరుగులకే పెవిలియన్ చేర్చాడు. ఈ మ్యాచ్లో షార్ట్ లెగ్లో సబ్స్టిట్యూట్గా ఫీల్డింగ్ చేస్తున్న ముంబై కుర్రాడు సర్ఫరాజ్ ఖాన్ తనదైన శైలిలో లంక కెప్టెన్ను సరదాగా స్లెడ్జింగ్ చేస్తూ అతని ఏకాగ్రతను దెబ్బతీశాడు. ఇదే సమయంలో క్రీజులో ఒక కొండలా పాతుకుపోయి ప్రమాదకరంగా మారుతున్న పసిందు సూర్య బండారను స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా
తన అద్భుతమైన ఖచ్చితత్వంతో క్లీన్ బౌల్ చేశాడు. 133 బంతుల్లో 9 ఫోర్లతో 80 పరుగులు చేసి సెంచరీ దిశగా సాగుతున్న సూర్య బండారా జడేజా వేసిన ఒక లెంత్ బంతిని ముందుకెళ్లి ఆడాలో లేక వెనక్కి ఆడాలో అర్థం కాక తీవ్రంగా తడబడ్డాడు. ఆ బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని నేరుగా అతని వెనుక తొడకు తగిలి వికెట్లను గిరాటేసింది. ఆ వెంటనే ఫామ్ లేమితో తీవ్రంగా సతమతమవుతున్న వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లాను మహ్మద్ సిరాజ్ ఒక పదునైన షార్ట్ పిచ్ బంతితో కీపర్ క్యాచ్ ద్వారా డకౌట్ చేశాడు. ఇదే సెషన్లో మానవ్ సుతార్ వేసిన ఒక బంతి అనుకోకుండా అదనపు బౌన్స్ తీసుకుని కీపర్ ధ్రువ్ జురెల్ హెల్మెట్ గ్రిల్ను బలంగా తాకడం మైదానంలో ఉన్న అందరినీ ఆందోళనకు గురిచేసింది. అదృష్టవశాత్తు జురెల్ త్వరగా కోలుకుని తిరిగి ఆటను కొనసాగించాడు. ఇక సాయంత్రం సెషన్ విషయానికి వస్తే కేవలం 171 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలు పడిన శ్రీలంక ఇన్నింగ్స్ను సోనల్ దినూషా, కేశర నువంతా ఎంతో పట్టుదలగా ఆడి ఆదుకున్నారు. ఈ సిరీస్లో యువ సంచలనం సోనల్ దినూషా తన అద్భుతమైన ఆట తీరుతో మరోసారి అబ్బురపరిచాడు. ఇక్కడ మనం సోనల్ దినూషా ఆట గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అతని ఇన్నింగ్స్లో సాధించిన అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఒక అరుదైన మరియు చారిత్రక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్పై ఆడిన తన మొదటి 3 టెస్ట్ ఇన్నింగ్స్లోనూ వరుసగా 50 కంటే ఎక్కువ పరుగులు సాధించిన రెండవ శ్రీలంక బ్యాటర్గా దినూషా సరికొత్త చరిత్ర సృష్టించాడు. గతంలో శ్రీలంక తరపున కేవలం దిగ్గజ ఆటగాడు దులీప్ మెండిస్ మాత్రమే భారత్పై ఇలాంటి అరుదైన ఘనత సాధించాడు. మన భారత స్పిన్నర్లపై స్లాగ్ స్వీప్స్, భారీ సిక్సర్లతో దినూషా ఏమాత్రం భయం లేకుండా విరుచుకుపడిన తీరు నిజంగా అద్భుతమని చెప్పాలి. ఆట సుదీర్ఘంగా సాగుతున్న కొద్దీ దినూషా కండరాలు పట్టేయడంతో తీవ్రమైన నొప్పితో మైదానంలోనే పడిపోయాడు. నొప్పిని సైతం భరిస్తూ ఎంతో పట్టుదలతో ఆడిన దినూషా 85 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి 8వ వికెట్కు 59 పరుగుల అత్యంత విలువైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. 74 బంతులు ఎదుర్కొని ఎంతో ఓపిగ్గా 18 పరుగులు చేసిన నువంతను చివరకు మానవ్ సుతార్ అవుట్ చేయడంతో ఈ అద్భుతమైన జోడీ విడిపోయిందే. చివరకు వెలుతురు తీవ్రంగా మందగించడం, అలాగే వర్షం రావడంతో 83.4 ఓవర్ల వద్ద అంపైర్లు 3వ రోజు ఆటను నిలిపివేసే సమయానికి శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. మొత్తం మీద 3వ రోజు ఆటలో భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యం చెలాయించినా శ్రీలంక బ్యాటర్లు ముఖ్యంగా దినూషా మరియు సూర్య బండారా కనబరిచిన పోరాట పటిమను మెచ్చుకోక తప్పదు. లంక ఆటగాళ్లు భారీగా పరుగులు సాధించకపోయినా ఎంతో ఓపికగా క్రీజులో పడిగట్టుకుని కూర్చుని భారత బౌలర్ల సహనానికి తీవ్రమైన పరీక్ష పెట్టారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో ఉన్న భారత్కు ఈ సిరీస్లోని ప్రతి మ్యాచ్ గెలవడం అత్యంత ముఖ్యం. మొదటి 2 రోజుల్లోనే 500కు పైగా భారీ పరుగులు చేసి అత్యంత పటిష్ట స్థితిలో ఉన్న భారత్ ఇప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మ్యాచ్ చేజారి డ్రా అయ్యే ప్రమాదం ముంగిట ఉంది. ఎందుకంటే మొదటి టెస్ట్ మ్యాచ్ లాగా పిచ్ బౌలింగ్ అంతా అనుకూలించడం లేదు. బ్యాటర్లు కాస్త జాగ్రత్తగా ఆడితే క్రీజులో నిలదొక్కుకోవచ్చు అని లంక బ్యాటర్లు నిరూపిస్తున్నారు. అందుకే 4వ రోజు ఉదయం మైదానంలోకి బరిలోకి దిగ్గానే ఒక సింహంలా కసితో ఆడి మిగిలిన 2 వికెట్లను వీలైనంత త్వరగా పడగొట్టాలి. శ్రీలంకను ఫాలో ఆన్ ఆడించడం ఈ పరిస్థితుల్లో అంత తెలివైన నిర్ణయం కాకపోవచ్చు. కాబట్టి మన బ్యాటర్లు 3వ ఇన్నింగ్స్ ఆడి సునామీలా చెలరేగి మరింత భారీ లక్ష్యాన్ని లంక ముందు ఉంచి వారిని మళ్లీ మానసిక ఒత్తిడిలోకి నెట్టాలి. లంక ఆటగాళ్లకు ఏమాత్రం ఊపిరి పీల్చుకునే సమయం ఇవ్వకుండా దెబ్బ మీద దెబ్బ కొడితేనే ఈ టెస్ట్ మ్యాచ్ను మన గుప్పిట్లోకి తెచ్చుకోగలం. మరి రేపటి ఆటలో మన బౌలర్లు ఎలాంటి కొత్త మాయ చేస్తారో, మన బ్యాటర్లు ఏ స్థాయిలో చెలరేగుతారో అన్న ఆసక్తి అందరిలో ఉంది.